తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 29వ తారీఖు సోమవారం 2024 సంవత్సరం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు రోములో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రిక రాస్తూ కీడుకు దూరంగా ఉండండి అని చెబుతూ, కీడు వైపు మీ ప్రయాణం చేయకండి, ప్రతి కీడు చేయకుండా వాటికి దూరంగా ఉండి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. అంటే మనకి ఏవి యోగ్యమైనవో వాటిని గురించి ఆలోచన చేయాలి తప్ప మరి దేవునికి ఇష్టం లేనివి, వ్యతిరేకమైనవి చేయకూడదని, అలాగే ఒక మానవ మాతృలాగా ఎవరో మనకు కీడు చేశారని వారికి ప్రతి కీడు చేసేవారిగా ఉండకూడదు అనే విషయాన్ని పౌలు గారు రోములో ఉన్న పరిశుద్ధులకు తెలియజేశారు. నేటి క్రైస్తవులమైన మనం ఆ మాటలను మాదిరిగా తీసుకుని కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా వాటికి దూరంగా ఉంటూ యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉందాం, ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడు అయిన మా తండ్రి, మీరిచ్చిన మరొక సమయం బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ కార్యక్రమం ద్వారా బలపడుతున్నారో వారందరిని దీవించి విదేశీ స్వదేశీయులను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘం 10వ వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.